బీసీ రిజర్వేషన్లు ఇస్తారా గద్దె దిగుతారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లకు రాష్ట్రంలో అడ్డుపడుతోంది బీజేపీ బీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. బీసీలపై మోదీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే 2 బిల్లులను ఆమోదింపచేయాలని చెప్పారు. ఈసారి బీజేపీకి 150 సీట్లు కూడా దాటనివ్వమని అన్నారు రేవంత్. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా కేంద్రం ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లులు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమన్నారు ముఖ్యమంత్రి. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగిన బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన పోరుబాట సభలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకువెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపును కేంద్రం ఆమోదించకపోతే మోదీని గద్దెదించుతామని హెచ్చరించారు రేవంత్. ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్లు దాటనివ్వమన్నారు. రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదించకుంటే రాహుల్ను ప్రధానిని చేసి తమ డిమాండ్ నెరవేర్చుకుంటామని చెప్పారు. నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి, 150 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తాం. మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే, గద్దె మీద ఉంటే 42% ఇవ్వాల్సిందే. నువ్వు 42% ఇవ్వకపోతే గద్దె మీద నుంచి మేము దించుతాం, 42% రిజర్వేషన్ సాధించుకుంటాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు అడ్డుకుంటున్నారని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల ధర్నాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణతో పేరుబంధంతో పాటు పేగుబంధం తెంచుకున్నారా అని ప్రశ్నించారు సీఎం. ఇవాళ నరేంద్ర మోడీ గారు మన బద్ద శత్రు. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి, రామచంద్రరావుకు, బండి సంజయ్కి ఏమైంది? పొయ్యకాలం వచ్చిందా అని నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా? మీ బంధం తెగిపోయిందా? పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి మీ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా? మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులు తక్షణమే ఆమోదం పొందేలాగా చూడాలని, లేకుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు బీజేపీకి, మోదీకి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు రేవంత్. బీసీలకు న్యాయం చేయాలని రాహుల్ కంకణం కట్టుకున్నారని, ఈ బృహత్తర కార్యక్రమానికి అడ్డుపడితే అడ్రస్ లేకుండా పోతారన్నారు. రాజకీయాలలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి, తక్షణమే ఆమోదించండి. అదేవిధంగా చంద్రశేఖరరావు పెట్టిన నిబంధన 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని 2018లో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేసిండో ఆ చట్టాన్ని చించి చెత్త బుట్టలో వేయడానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. దానికి కూడా మీరు ఆమోదించండి, లేకపోతే ఇంకా ఢిల్లీ వచ్చేది లేదు. మా గల్లీకి వస్తావు కదా, అక్కడనే పట్టుకుంటాం. ధర్నాలో ప్రసంగించిన వక్తలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. కేంద్రం మెడలు వంచైనా 42% రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు కాంగ్రెస్ నేతలు. బిల్లులు చేసి కేంద్రానికి పంపితే 4 నెలల నుంచి ఆమోదించడం లేదని ఆరోపించారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. రేపు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు అందిస్తామన్నారు బీసీ నేతలు. ఎవరెంతో వాళ్లకంత దక్కాలన్న రాహుల్ ఆలోచననే తెలంగాణలో కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దమ్మున్న లీడర్ అని కొనియాడారు. 2 చట్టాలు చేసి కేంద్రానికి పంపితే 4 మాసాలుగా పక్కన పెట్టి కాలయాపన చేస్తున్నారని పైరయ్యారు. రాహుల్ గాంధీకి భయపడే 50% కోటాను మోదీ తీయడం లేదన్నారు పీసీసీ చీఫ్. 50% సీలింగ్ ని తొలగించాలి. ఆ తొలగించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. మోడీ గారు తలుచుకుంటే ఈ సాయంత్రం 6 గంటల కల్లకు మనకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది, కానీ తొక్కిపెట్టినారు. ఎందుకంటే ఇవాళ దీనికి మద్దతు పలుకుతే
రాహుల్ గాంధీ గారికి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంగా దేశంలో నాయకుడు అవుతారు. కాంగ్రెస్ పార్టీకి ఇది మరొకసారి ఊపు వస్తుందని ఒక భయంతో అటు చేయలేక ఇటు ఆపలేక సతమతమవుతూ ఉన్నారు. హక్కులను కబ్జా చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. 42% రిజర్వేషన్లు పొందే తీరుతామన్నారు. ఒక్క అవకాశం బీసీలకు ఇస్తే మిరాకిల్స్ చేసేవారు తయారవుతారన్నారు. తెలంగాణలో జరిగిన పగడ్బందీ కులగణన ప్రపంచంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. सोनिया जी का उसके लिए तपस्या है, हमारी नेता प्रियंका जी उसके लिए आवाज उठाती है और हमारे यशस्वी मुख्यमंत्री माननीय रेवंत रेड्डी जी और उनकी पूरी कैबिनेट उसके लिए प्रतिबद्ध है. और हमारे प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष गांव-गांव जाकर नए नेताओं को संगठन के साथ जोड़ने और देश और पार्टी का नव निर्माण करने के लिए प्रतिबद्ध है. బీసీలపై కాంగ్రెస్ కు ఉన్న నిబద్ధత చట్ట రూపంలో చూపించామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రపతి వెంటనే ఆమోదించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రాహుల్ గాంధీ ఖర్గేతో కలిసి రేపు రాష్ట్రపతిని కలుస్తామన్నారు. దశాబ్దాలుగా ఓబీసీల కలను నెరవేర్చుతామన్నారు. చిన్న పొరపాటు కూడా లేకుండా మొత్తం పూర్తి చేసి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపించాం. భారత రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. ఇక్కడ వారిని కలిసి వారితో ఆమోదింప చేసుకొని బిల్లును తీసుకొని పోయి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరుపుకోవటం, ఆ తర్వాత విద్యా ఉపాధి అవకాశాల్లో మనం అవకాశాలు కల్పించుకోవటం. బీసీలపై బీజేపీ వైఖరిని ప్రజలు గమనించాలన్నారు కార్మిక మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. 42% కోటా కోసం చిత్తశుద్ధితో కొట్లాడుతున్నామని చెప్పారు. కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తగ్గించిందే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. ప్రెసిడెంట్ గారు పంపించి 40 రోజులు అయినాక కూడా వారు అట్లనే అడ్డుకున్నారు. అసలు తమిళనాడులో సుప్రీంకోర్టు డిసిజన్ తర్వాత 30 రోజుల తర్వాత 3 నెలల తర్వాత గవర్నర్ గారు ఆమోదం ఇవ్వకుంటే మనం ముందుకు పోవచ్చని చెప్పి ఒక డిసిజన్ ఉంది. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు గారు వారు అందరూ కూడా ఇదే చెప్పారు. మనము ఏదైతే బీసీ రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతున్నామో ప్రెసిడెంట్ గారు తొందరగా ఆమోదం ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. బీసీ కోటాపై తెలంగాణ సర్కార్ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు ఎన్సీపీ పవార్ వర్గం ఎంపీ సుప్రియా సూలే. తమిళనాడులో కరుణానిధి 69% కోటా అమలు చేశారని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు తెచ్చిన సీఎం రేవంత్ పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ బీసీ కోటా పోరుకు మహారాష్ట్రీయులంతా తోడుగా ఉంటారన్నారు సుప్రియా సూలే. బీసీ రిజర్వేషన్ల పోరాటానికి తెలంగాణ సర్కార్కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు డీఎంకే ఎంపీ కనిమొళి. దేశంలో 50% రిజర్వేషన్ల విధానం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఎంపీ కనిమొళి. आप सबका प्यार है कि एक कार्यकर्ता को आपने मुख्यमंत्री बना दिया, ये एक बहुत बड़ी बात है. इन सब की मेहनत है, ये आपका प्यार और विश्वास है. और इसी विश्वास के कारण जो शोषित है, वंचित है, पीड़ित है, इसी के लिए हमारे ये भाई लड़ रहे हैं. तो मैं रेवान गारू को हमारी सबकी तरफ से all wrong into right. We stand with the Telangana government, not just for achieving 50%, to get more than that. So nobody can cap justice. Nobody can say 50% and that is the cap. We have to get what justice needs. రేపు రాష్ట్రపతిని కలవనున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత ఇండియా కూటమి నేతలతో సమావేశమై పార్లమెంట్లో ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నం చేయాలని కోరనున్నారు. బీసీ రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించింది. ఇండియాపై ట్రంప్ టారిఫ్ వడ్డింపు కొనసాగుతోంది. మరో 25% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇండియాపై అమెరికా సుంకాలు 50% చేరాయి. రష్యాతో చమురు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అమెరికా. ఇండియా దారికి రాకపోతే 24 గంటల్లో మరింత టారిఫ్ వేస్తామని నిన్ననే ట్రంప్ ప్రకటించారు. అనుకున్నట్లుగానే మరో 25% విధిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ సుంకాలపై భారత్ స్పందించింది. ట్రంప్ అదనపు సుంకాలు దురదృష్టకరమని విదేశాంగ శాఖ తెలిపింది. దేశ ప్రయోజనాల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇతర దేశాలు తమ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్నారు విదేశాంగ శాఖ అధికారులు. ట్రంప్ సుంకాలు అన్యాయం, అకారణం, అసమంజసమన్నారు. ట్రంప్ సుంకాలపై భారత్ స్పందించింది. ట్రంప్ అదనపు సుంకాలు దురదృష్టకరమని విదేశాంగ శాఖ తెలిపింది. దేశ ప్రయోజనాల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇతర దేశాలు తమ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్నారు విదేశాంగ శాఖ అధికారులు. ట్రంప్ సుంకాలు అన్యాయం, అకారణం, అసమంజసమన్నారు. ముడి పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గించడంపై మరోసారి ఆలోచించాలని కేంద్రాన్ని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, గజేంద్ర షెకావత్ కు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేతలు. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం పోరాడతామని చెప్పారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది నేత కార్మికులు, డిజైనర్లకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు ప్రదానం చేయనుంది. చేనేత, పవర్లూమ్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. అన్ని శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు టీజీఏసీఓ ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు అధికారులు. ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక బృందాలకు ఏడాదికి 2 సార్లు ఉచితంగా చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. చేనేత కార్మికులకు 1 లక్ష వరకు రుణమాఫీ పథకాన్ని అమలు చేశామన్నారు అధికారులు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముడి పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయాలని కోరారు. ముడి పామాయిల్పై 2018లో 44% దిగుమతి పన్ను ఉండేదని దాన్ని 27% వరకు తగ్గిస్తూ వచ్చారన్నారు. ఇటీవల 27% నుంచి 16.5%కి తగ్గించారని చెప్పారు. ముడి పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు ప్రభావం తెలంగాణ రైతులపై పడుతుందన్నారు మంత్రి తుమ్మల. బీసీలకు న్యాయం చేయడం కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రయత్నిస్తున్నారన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. బీసీలకు ఎలా న్యాయం చేయాలో బీజేపీ ఆలోచించలేకపోతోందని చెప్పారు. రాహుల్ పోరాటంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు నేతలంతా అండగా ఉంటామన్నారు. బీసీలకు న్యాయం చేయడంపై బీజేపీ కనీసం ఆలోచించడం లేదని విమర్శించారు వంశీకృష్ణ. సీఎం రేవంత్ రెడ్డి గారు అందరి మంత్రులతో పాటు ఈరోజు ఢిల్లీకి వచ్చి 42% రిజర్వేషన్స్ కోసము పోరాటం చేస్తున్నాము. బీజేపీ పార్టీకే క్లారిటీ లేదు. బీజేపీ పార్టీ రూల్డ్ స్టేట్స్లోనే వాళ్ళకి క్లారిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి ఈరోజు మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఈ పోరాటము మేము సాగిస్తాము. రాహుల్ గాంధీ గారి ఏదైతే విజన్ ఉన్నదో దాన్ని రియాలిటీగా మార్చేందుకు మేము ఖచ్చితంగా పోరాటం చేసి దాన్ని సక్సెస్ అయ్యేటట్టు చేస్తాం. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణ, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఆవరణలో ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో కాజీపేట రైల్వే జంక్షన్ను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు ప్రసాద్ పథకం కింద ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రక ఆలయాలను అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ను కోరారు. వరంగల్ కోటలోని 14 ఆలయాల పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించాలన్నారు. వరంగల్లోని ప్రాచీన ఆలయాలను ప్రసాద్ పథకంలో చేర్చడానికి కేంద్ర మంత్రి షెకావత్ హామీ ఇచ్చారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించడంపై స్పందించారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. 2 రోజులుగా బీసీ ధర్నాలో బిజీగా ఉన్నానని చెప్పారు. త్వరలో రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటానని, ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటానన్నారు మల్లు రవి. ఉత్తరాఖండ్లోని ధరాలీలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. విపత్తులో 12 మంది చనిపోగా 11 మంది సైనికులు సహా 70 మందికి పైగా గల్లంతయ్యారు. కేరళకు చెందిన 28 మంది ఆచూకీ లభ్యం కాలేదు. విపత్తుతో మొత్తం ధరాలీయే పూర్తిగా కనుమరుగైంది. ఇప్పటి వరకు 190 మందిని రక్షించినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ భద్రతా బలగాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామంలో వచ్చిన జలప్రలయం కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటి వరకు 12 మంది చనిపోగా 11 మంది సైనికులు సహా 70 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రవాహంలో 20 నుంచి 25 హోటళ్లు కొట్టుకుపోయాయి. చూస్తుండగానే ఇళ్లు, మార్కెట్లు, హోటళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. వరద చుట్టుముట్టిన 10 నిమిషాల్లోనే ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బద్రీనాథ్ నేషనల్ హైవే పెద్ద ఎత్తున కొండచర్యలు విరిగిపడ్డాయి. ఉత్తరకాశీ హర్సిల్ రహదారిపై పడిన కొండచర్యలను జేసీబీలతో తొలగించింది రెస్క్యూ సిబ్బంది. ల్యాండ్ స్లైడ్స్ తో పాగాల్నాల బనర్సాని సమీపంలో రహదారి కొట్టుకుపోయింది. ఉత్తరకాశీ గంగోత్రి మార్గంలోని నేషనల్ హైవే 34లో రాకపోకలు నిలిచిపోయాయి. పాపడ్గఢ్ దగ్గర 100 మీటర్ల వరకు రోడ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలు బురదమయమైన ప్రాంతాల్లోనూ బీఆర్ఓ రోడ్ల పునరుద్ధరణ పనులు కొనసాగిస్తోంది. రిషికేశ్ దగ్గర గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరమార్థ నికేతన్ ఆశ్రమంలోని ఆర్తిస్థల్ దగ్గర గంగానది శివుని విగ్రహాన్ని తాకింది. ఉధృత ప్రవాహంతో గంగా పరివాహక ప్రాంతాల వాసులను అలర్ట్ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘాట్ల దగ్గరికి వెళ్లకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. उत्तरकाशी में हादसा हुआ है, इस वजह से परमार्थ निकेतन का जल स्तर बहुत आगे खतरे के निशान से ऊपर बह रहा है. इसमें हम लोगों को सावधानी बरतने की आवश्यकता है. बाकी जहां तक हो सके लोगों की हेल्प करने की आवश्यकता है. वहां बहुत बड़ी त्रासदी आ रखी है. అల్మోరా, పిథోర్గఢ్, చమోలీ సహా రుద్రప్రయాగ్ జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలతో చంపావత్, పౌరి, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. హరిద్వార్లో గంగానది నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో ఘాట్లకు దూరంగా ఉండాలని భక్తులను హెచ్చరించారు పోలీసులు. దరాలీలో తాజా పరిస్థితులను సమీక్షించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఏరియల్ వ్యూతో కొట్టుకుపోయిన ప్రదేశాలను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దరాలీలో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు ధామీ. క్లౌడ్ బరిస్ట్తో దరాలి మొత్తం పూర్తిగా నాశనమైందన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. విపత్తులో 190 మందిని సైనికులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెప్పారు. అనేక చోట్ల కొండచర్యలు విరిగిపడుతుండటంతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయన్నారు. బాధితులను ఆదుకుంటామన్నారు పుష్కర్ సింగ్ ధామీ. देखिए पूरा धराली पूरी तरह से जो है आपदा की चपेट में आ गया और कल की घटना के बाद कई चरणों में वहाँ मलबा आया है. जैसा आज मैंने वहाँ पर जाकर जब सभी लोगों से मुलाकात करी, लोगों से बातचीत करी, व्यवस्थाएं करने के लिए पूरी तरह से प्रतिबद्ध है. आदरणीय प्रधानमंत्री जी ने भी हमको हर संभव सहायता देने के लिए कहा है. ఉత్తరాఖండ్లో ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బరిస్ట్తో 28 మంది పర్యాటకుల ఆచూకీ గల్లంతైంది. వీరంతా కేరళకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడగా మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా నిర్ధారించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ బహదూర్పూర్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాలు చెరువులను తలపిస్తుండటంతో బోట్లతో సాయం అందిస్తున్నారు. వరద ఎఫెక్ట్ ఏరియాలో యూపీ మంత్రి సంజీవ్ గోండ్ పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి చెప్పారు.